హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీళ్ళు మనం ఏసీ ఎనాలిసిస్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ ఏసీ ఎనాలిసిస్ అనే టాపిక్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఏసీ ఎనాలిసిస్ని మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ పరంగా ఎలా పిలుస్తామంటే సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్ ఎనాలిసిస్. మనకి ఈ నేమ్తో మనకి సబ్జెక్ట్లో ఉంటుంది. దీంట్లో మనకి మేజర్గా 2 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి ఏంటంటే సింగిల్ ఫేజ్ సిరీస్ సర్క్యూట్స్ as well as సింగిల్ ఫేజ్ ప్యారలల్ సర్క్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి రిజోనెన్స్ అని చెప్పి ఉంటుంది. ఈ రిజోనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిజోనెన్స్ టాపిక్ అనేది మనకి ఎలక్ట్రికల్ వారికి ఉంటుంది, అలాగే ఈసీ వాళ్ళకి ఉంటుంది. సో బోత్ బ్రాంచెస్కి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఏసీ అంటే ఏంటి తెలుసుకోవాలి పూర్తిగా. ఏసీ కన్నా ముందు డీసీ ఉంటుంది. డీసీ అంటే ఏంటి, అలాగే ఏసీ అంటే ఏంటి, ఈ డీసీకి ఏసీకి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి చూద్దాం. మనకి డీసీ అంటే ఏంటంటే డీసీలో ఉన్నటువంటి ఫుల్ ఫామ్ ఏంటి డైరెక్ట్ కరెంట్. డీసీ అంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్ కరెంట్. అదే ఏసీ అనుకోండి ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే కరెంట్ అనేది మనకి డైరెక్ట్గా వస్తే ఇక్కడ మనకి ఆల్టర్నేటింగ్ వస్తుందని చెప్పి మనకి సింపుల్గా అర్థమవుతుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ డీసీ అంటే ఏంటంటే కాన్స్టెంట్. డీసీకి ఇంకో అంటే మనకి కాన్స్టెంట్ అంటాం. అంటే డీసీలో మనకి ప్రతి ఒక్క పారామీటర్ కాన్స్టెంట్గా ఉంటే ఏసీలో ఎలా ఉంటుందంటే వేరియబుల్, అంటే వేరీ అవుతుంటాయి. ఇది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే దీంట్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, దీంట్లో ఏది కాన్స్టెంట్లే అంటే మనకి ఇక్కడ టైం కాన్స్టెంట్గా ఉంటుంది. టైమ్ ఈజ్ కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ అన్నామంటే ఇక్కడ మనకి ఏంటంటే టైం వేరీ అవ్వట్లేదు, టైం ఈజ్ ఇన్వేరియంట్. అంటే డీసీలో ఒక పాయింట్ టైం ఇన్వేరియంట్ అయితే ఇక్కడ టైం ఏమవుతుంది మనకి వేరియబుల్. టైం వేరియబుల్ ఏంటంటే ఇది టైం వేరియంట్. ఓకేనా. సో ఇక్కడ టైం ఇన్వేరియంట్ అంటున్నాం, ఇక మనం టైం అనేది వేరియంట్ అంటున్నాం. అదేవిధంగా డీసీలో మనకి ఏంటంటే చూద్దాం. టైం ఇన్వేరియంట్ అని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మనం ఒక వే ఫామ్ తీసుకున్నాం అనుకోండి, ఈ వే ఫామ్లో ఉన్నటువంటి ఈ గ్రాఫ్ అనేది అంటే మనకు వచ్చే వేవ్ అనేది ఏంటంటే కాన్స్టెంట్గా ఉండాలి. అదే ఇందుట్లో అనుకోండి అది మనకేంటంటే వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇలా వేరీ అయింది అనుకోండి, దీని టైం వేరియంట్ అని. వేరీ అవ్వకపోతే దాన్ని మనం టైం ఇన్వేరియంట్ అంటాం. ఓకేనా. సింపుల్గా ఏంటంటే మనకి ఇలా ఒకటే వచ్చింది అనుకోండి, ఇది టైం ఇన్వేరియంట్. అంటే మనకి ఓన్లీ ఒక యాంగిల్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు మనకి ఏంటంటే టైంతో కనుక వేరీ అవుతూ ఉందనుకోండి, సో ఇలా వస్తుంది. మనం ఏమంటామంటే టైం వేరియంట్ గ్రాఫ్స్ అంటాం. అలాగే చూడండి, ఇక మన కాన్స్టెంట్ అంటున్నాం కదా, డీసీలో మనకి వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అంటే డీసీలో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే కరెంట్ కూడా ఎలా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది. అదే ఏసీ అనుకోండి, ఏసీలో మనకి వోల్టేజ్ కరెంట్ రెండు కూడా ఎలా ఉంటాయంటే వేరీ అవుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక మనకి ఇన్ కేస్ డీసీ అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ 0. ఏసీలో ఫ్రీక్వెన్సీ వాల్యూ 0 ఉంటే ఇన్ డీసీ ఫ్రీక్వెన్సీ ఈజ్ 0, ఏసీలో మనకి ఫ్రీక్వెన్సీ అనేది కన్ఫామ్గా అటెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇది మనకి డీసీలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వాల్యూ, అలాగే ఏసీలో ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూ. అంటే ఏసీలో కన్ఫామ్గా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూస్తే కనుక మనకి డీసీలో పారామీటర్స్ ఏముంటాయి అని చూసుకుంటే, పారామీటర్స్ అనేవి ఓన్లీ రెసిస్టర్ మాత్రమే ఉంటాడు. డీసీలో రెసిస్టర్ అనే పారామీటర్ ఒకటే ఉంటుంది. అది దీంట్లో చూస్తే కనుక మనకి పారామీటర్స్ ఏముంటాయి అంటే ఆర్ఎల్సి, అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ పారామీటర్స్ అని ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఇంపిడెన్స్ వాల్యూ 0, అంటే డీసీలో ఇంపిడెన్స్ వాల్యూ ఉండదు. అలాగే అడ్మిటెన్స్ వాల్యూ కూడా 0, అడ్మిటెన్స్ వాల్యూ కూడా ఉండదు మనకి. కానీ మనకి ఇక్కడ అడ్మిటెన్స్ వాల్యూ ఉంటుంది, ఇంపిడెన్స్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకేనా. ఈ 2 వాల్యూస్ మనకు ఉంటాయి. అంటే ఇట్లా మనకి ఇంపిడెన్స్ వాల్యూ ఎంతంటే
ఆర్ స్క్వేర్ ప్లస్ జేఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, ఇది మనకి ఇంపిడెన్స్. సో మనకి కన్ఫామ్గా ఇంపిడెన్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా అడ్మిటెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. ఓకేనా, జీ స్క్వేర్ ప్లస్ జే బి స్క్వేర్ అనే అడ్మిటెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ ఆర్ ఉండటం వల్ల జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే జీరో, అంటే ఇక జే టైమ్ జీరో అయిపోతే ఇక జెడ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ మాత్రం, అంటే ఇంపిడెన్స్ అన్న రెసిస్టెన్స్ అన్న ఒకటే. అదేవిధంగా ఇక మనకి జీ ప్లస్ జే జీరో, అంటే ఇక మనకి ఇండక్టర్ కెపాసిటీ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అడ్మిటెన్స్ ఈక్వల్ టు కండక్టెన్స్. అంటే దీంట్లో డీసీలో మనకి ఓన్లీ రెసిస్టర్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఏసీ అయితే కనుక ఆర్ఎల్సీ పారామీటర్స్ అనేవి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా మనకి పొలారిటీస్ చూసుకున్నాం అనుకోండి, డీసీలో ఒక పొలారిటీ ఉంటే ఏసీలో ఒక పొలారిటీ ఉంటుంది. డీసీలో మన పొలారిటీస్ వచ్చి, పొలారిటీస్ అంటే టెర్మినల్స్. డీసీలో మనకి ప్లస్ మైనస్ అని చెప్పి చదువుతూ ఉంటాం. అంటే పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, అలాగే నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఓకేనా, కానీ ఏసీకి వచ్చి మనకి పొలారిటీస్ ఎలా ఉంటాయంటే ఫేస్ టు న్యూట్రల్ అంటాం. ఫేస్ అండ్ న్యూట్రల్. ఇక మనకి పాజిటివ్ అంటే హయ్యర్ పొటెన్షియల్ ఉంటుంది, ఇక్కడ ఇది హయ్యర్ పొటెన్షియల్. నెగిటివ్ అంటే లోయర్ పొటెన్షియల్ అనుకుంటాం. ఓకేనా, హయ్యర్ పొటెన్షియల్లో మనకి ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఇక మనకి తక్కువ వాల్యూ ఉంటుంది. అలా ఇక్కడ ఫేస్ అంటే మనకి హయ్యర్ వాల్యూ, ఫేస్లో మనకి హయ్యర్ వాల్యూ ఉంటే న్యూట్రల్లో వచ్చి మనకి జీరో ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఎన్ని ఫేస్లు ఉన్నాయి చూసుకుంటే, సింగిల్ ఫేస్ ఉందనుకోండి, ఒక ఫేసే ఉందనుకోండి, దాన్ని మనం సింగిల్ ఫేస్ ఏసీ అంటాం. ఒకవేళ టూ ఫేస్లు ఉన్నాయనుకోండి దాన్ని టూ ఫేస్ ఏసీ. త్రీ ఫేస్లు ఉన్నాయనుకోండి త్రీ ఫేస్ ఏసీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫేస్ ఉన్నాయనుకోండి దాన్ని మనం ఏమంటామంటే పాలీఫేస్ ఏసీ అంటాం. పాలీఫేస్ ఏసీ సర్క్యూట్స్. కానీ డీసీలో మనకి కేవలం ఒక వైరే ఉంటుంది, అంటే అయితే ప్లస్, అంటే మనకి ఒక ప్లస్ వైర్ ఒక మైనస్ వైర్, ఈ టూ వైర్స్ ఉంటాయి కదా, దీన్ని మనకి ఒకటే సర్క్యూట్ అవుతుంది. కానీ ఏసీ అలా కాదు, మనకి ఏసీలో నెంబర్ ఆఫ్ ఫేస్ డిపెండ్ చేసుకుని మనకి ఏంటంటే సింగిల్ ఫేస్ ఏసీ, టూ ఫేస్, త్రీ ఫేస్, పాలీఫేస్ ఏసీ ఉంటాయి. అయితే మనకి ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సింగిల్ ఫేస్ ఏసీ మనం డీల్ చేస్తూ వస్తాం. ఆ సింగిల్ ఫేస్ ఏసీలో కూడా మనకి ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ సిరీస్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్యారలల్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్గా చూస్తాం మనం. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఫ్రీక్వెన్సీ జీరో అన్నాం కదా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ జీరో కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ జీరో ఉంది కాబట్టి మనకి ఏంటంటే దీంట్లో మనకి రియాక్టెన్స్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ అలాగే కెపాసిటెన్స్ రియాక్టెన్స్ వాల్యూ జీరో ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్ఎల్కి ఎక్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే ఇది మనకి 25FL, అదేవిధంగా 25FC 1/25FC అంటాం. ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ జీరో అన్నామో ఎక్స్ఎల్ ఈక్వల్ టు 25/0 into L, సింప్లీ ఎక్స్ఎల్ ఈక్వల్ టు 0, అంటే డీసీలో మనకి ఇండక్టెన్స్ లేదు. అలాగే మనకి ఎక్సీ ఈక్వల్ టు 1/250 ఆఫ్ సి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్సీ వాల్యూ అనేది జీరో, మనకి ఎక్సీ వాల్యూగా ప్రజెంటే లేదు. మనకి ఫ్రీక్వెన్సీ లేదు అన్నామంటే ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉండట్లేదు చూడండి ఒకసారి. ఇక టైం కాన్స్టెంట్ కదా, మనకి ఫ్రీక్వెన్సీకి టైం కొన్ని రిలేషన్ అంటే ఫ్రీక్వెన్సీ టైం అనేది మనకి ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే T ఈక్వల్ టు 1/F. ఇక టైం కాన్స్టెంట్ అన్నామంటే d/dx ఆఫ్ కాన్స్టెంట్. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఎప్పుడుగా మనకి జీరో అయిపోతూ వస్తుంటుంది. ఓకేనా, ఈ విధంగా చూస్తే మనకి డీసీకి ఏసీకి మనకు ఉన్నటువంటి రిలేషన్ తెలుస్తూ ఉంటాయి. అలాగే మనకి డీసీకి ఏసీకి వేవ్ ఫామ్స్ చూస్తే కనుక మోస్ట్ కామన్ వేవ్ ఫామ్ వచ్చి మనకి డీసీకి వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే డీసీ యొక్క వేవ్ ఫామ్, అది వోల్టేజ్ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, విత్ రెస్పెక్ట్ టైంతో చూస్తే కనుక వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది. అదే ఏసీకి చూస్తే కనుక కామన్గా మనకు కనిపించే వేవ్ ఫామ్ ఎలా కనిపిస్తూ ఉంటుంది ఏసీకి, అది వోల్టేజ్కైనా ఆర్ కరెంట్కైనా సరే విత్ రెస్పెక్ట్ టైం మనకి వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది. అయితే మనకి దీన్ని మనం ఏమంటామంటే యూని డైరెక్షన్.
అంటే మనకి వేవ్ ఏ డైరెక్షన్లో ఉంది, కేవలం ఒక డైరెక్షన్లో ఉంది. దీన్ని మనం యూని డైరెక్షనల్ వేవ్ అంటాం. యూని డైరెక్షనల్ వేవ్ అంటే సింపుల్ మనకి అది డీసీ సర్క్యూట్ అవుతుంది. ఇక మనకి వేవ్ ఎలా ఉంది, బై డైరెక్షన్లో ఉంది. సో దీన్ని మనం బై డైరెక్షనల్ వేవ్స్ అంటాం. బై డైరెక్షనల్ వేవ్ అంటే ఏంటంటే మనకి అది ఏసీ అని అర్థం. అంటే ఈ లైన్కి, అంటే మనం తీసుకున్న గ్రాఫ్లో ఉన్నటువంటి ఎక్స్ యాక్సిస్కి మనకి అప్పర్ సైడ్ అలాగే లోయర్ సైడ్ కూడా వేవ్ ఫామ్ ఉంటుంది, మనం బై డైరెక్షనల్ అని. ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది మనం ఏమంటాం అంటే యూనిట్ డైరెక్షనల్ అంటాం. మోస్ట్ ప్రాబ్లంలో మనకి ఏంటంటే డీసీ అనేది కాన్స్టెంట్ వేవ్తో ఉంటుంది, ఏసీ అనేది మనకి ఆల్టర్నేటింగ్ వేవ్తో ఉంటుంది. ఈ విధంగా వేవ్ ఫామ్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే డీసీని ఏసీని కూడా మనం ఏం చేస్తాం డిఫరెన్స్ చూసుకుంటూ వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.